మీరు రీసెంట్గా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కొన్నారా? కానీ అందులో ప్రైమ్ వీడియో లేదా నెట్ఫ్లిక్స్ రావట్లేదని బాధపడుతున్నారా? అలా వరి అవ్వకండి, ఎందుకంటే నేను మీకు ఈరోజు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, జియో టీవీ లాంటి యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. హలో అండి, నా పేరు అభిషేక్. సో ఇన్స్టాల్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో చాలామంది నా ఎంఐ టీవీ రివ్యూ చూసిన తర్వాత ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎంఐ టీవీలో ఒక వీడియో ట్యూటోరియల్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోకి కావాల్సిన యాప్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన యాప్స్ని పెన్ డ్రైవ్లో కాపీ చేయాలి. ఎలా అంటే పెన్ డ్రైవ్ మెయిన్ పేజ్లోనే కాపీ చేయాలి. గమనించండి, ఫోల్డర్లో కాపీ చేస్తే అది టీవీలో చూపించదు. సో ఇలా కాపీ చేసుకున్నాక మనం ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి టీవీ కనెక్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు మన టీవీ రిమోట్కి ఉన్న ఆండ్రాయిడ్ హోమ్ బటన్, ఎంఐ టీవీ యూజర్స్ అయితే సర్కిల్ బటన్ ఉంటుంది. ఆ సర్కిల్ బటన్ నొక్కిన తర్వాత మనం ఈ హోమ్లోకి వస్తాం. తర్వాత టీవీ మేనేజర్ యాప్ని ప్రెస్ చేయాలి. టీవీ మేనేజర్ లోపల ఎంటర్ అవ్వగానే మనకి మీరు చూడొచ్చు కింద ఇక్కడ ఇన్స్టాల్ వయా యూఎస్బి అనే ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనం పెట్టిన పెన్ డ్రైవ్ ఇలా కనిపిస్తుంది. దాని లోపల మనం ఇందాక కాపీ చేసిన యాప్స్ అన్ని లిస్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ని ఇంగ్లీష్లో సైడ్ లోడ్ చేయడం అంటారు. ఇప్పుడు మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసేసాము. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి యాప్స్ అనే ఒక బటన్ ఉంది. ఆ బటన్ని ప్రెస్ చేయగానే లిస్ట్ ఆఫ్ యాప్స్ మనకు కనిపిస్తాయి. దాంట్లో మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అన్ని మీరు చూడొచ్చు. ప్రైమ్ వీడియోని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీ అమెజాన్ అకౌంట్తో సైన్ ఇన్ చేయాలి. సో మనం సైన్ ఇన్ చేయగానే సక్సెస్ యువర్ డివైస్ ఇస్ రిజిస్టర్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో. మనం చూడొచ్చు ఇక్కడ అన్ని మూవీస్, సో ఇదే విధంగా మనం నెట్ఫ్లిక్స్, జియో టీవీ, జియో సినిమా ఇంకా ఆల్టర్నేట్ గూగుల్ ప్లే స్టోర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం జియో టీవీ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మీరు చూడొచ్చు జియో టీవీ యాప్లో ఛానల్స్ ప్లే అవ్వడం స్టార్ట్ అయినాయి. సో మీకు కావాల్సిన ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ ప్యానెల్లోంచి. మీ ఏరియాలో ఫ్రీక్వెంట్గా కేబుల్ కనెక్షన్స్ కట్ అవుతూ ఉంటాయా? అలా అయితే మీకు ఈ జియో టీవీ యాప్ చాలా యూస్ఫుల్. మీరు
ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ టీవీని చూసుకోగలుగుతారు. జస్ట్ మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం జెమినీ హెచ్డి పెడదాం. మీరు చూడొచ్చు హై డెఫినిషన్ ఛానల్స్ కూడా మనకి చాలా క్లియర్గా స్మూత్గా ప్లే అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం జియో సినిమా యాప్ను ఓపెన్ చేద్దాం. సో మనం ఇప్పుడు యాప్.టీవీ యాప్ను ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక ఆల్టర్నేట్ ప్లే స్టోర్. ఇందులో మనం ప్లే స్టోర్లో లేని యాప్స్ని డైరెక్ట్గా టీవీలో ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం. సో ఓపెన్ చేసాం నెట్ఫ్లిక్స్ యాప్. ఈ నెట్ఫ్లిక్స్ యాప్ వాడాలి అంటే ఒక చిక్కు ఉందండి. ఆ చిక్కు ఏంటంటే మీరు ఒక ఎయిర్ మౌస్ వాడాలి. ఎయిర్ మౌస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అలా అయితే మీ రైట్ సైడ్ పైన కనిపిస్తున్న బ్యానర్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం ఈ 5 అప్లికేషన్స్ని ఎంఐ టీవీ లేదా వేరే ఇతర ఆండ్రాయిడ్ టీవీలో ఇన్స్టాల్ చేసుకుని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మీ దగ్గర ఫైర్ టీవీ స్టిక్ ఉంటే అందులో కూడా ఈ యాప్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.